యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 17వ అధ్యాయం చెప్పుకుందాం. దీనికి ముందుగా మా ఛానల్ని వీక్షిస్తున్న వారందరూ ఎక్కువ మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసింది. ఈరోజు మన కార్తీక పురాణం 17వ అధ్యాయంలో ధనలోభునికి కలిగినటువంటి అనుమానాలని ఆంగీరస మహాముని ఏ విధంగా నివృత్తి చేశారో అది చెప్పుకుందాం. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెబుతాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవిస్తూ ఉన్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుతూ ఉన్నది. శరీరధారణం వల్లనే ఆత్మ కర్మను చేస్తూ ఉన్నది. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతూ ఉన్నది. స్థూలము సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగుతూ ఉన్నది. పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి దీనిని వివరించి చెప్పి ఉన్నారు. దానిని నేను మీకు వివరిస్తానని చెప్పేసి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఆత్మ అనగా ఈ శరీరమునకు అహంకారమును ఆవరించి వ్యవహరిస్తూ ఉన్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మని భావిస్తూ ఉన్నాను. కనుక ఇంకనూ వివరించి చెప్పండి. వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణము అవుతూ ఉన్నది. కావున అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని చెప్పేసి ధనలోభుడు అడిగారు. అప్పుడు ఆంగీరస మహాముని విధంగా చెబుతున్నారు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహము అనే శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరము లేదు. ఈ యొక్క ఆత్మ సచ్చిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి, జ్ఞానరూపి. శరీర ఇంద్రియములు మొదలగునవి వ్యాపారమునందు వర్తింపజేసి వాటికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒక రీతిన ప్రకాశిస్తూ ఉండున్నదే ఆత్మ. నేను అనున్నది శరీరములో ఇంద్రియములలో ఒకటి కాదని తెలుసుకోవాలి. ఈ దేహేంద్రియాదులు అన్నిటినీ ఏది ప్రకాశింపజేస్తూ ఉన్నదో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరమైనటువంటి శరీర ఇంద్రియములు కూడా నామరూపముల్లో నుండి నశిస్తూ ఉన్నవి. ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలు, స్థూలము సూక్ష్మాకార శరీరములను ఈ మూడింటికి కూడా నేను, నాది అని వ్యవహరించేది ఏదైతే ఉన్నదో అదే ఆత్మని గ్రహించాలి. ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లుగా శరీరము ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతూ ఉన్నవో అదియే ఆత్మ. అట్టి ఆత్మ వలన తమ పనిని తను చేస్తూ ఉంటారు. నిద్రలో శరీర ఇంద్రియములు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేలుకున్న తర్వాత నేను సుఖ నిద్రపోయి తిని సుఖముగా ఉన్నది అనుకున్నదే ఆత్మ. దీనిని బట్టి దీపము గాజు బుడ్డిలో ఉండి గాజును ఏ విధంగా ప్రకాశింపజేస్తూ ఉన్నదో ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఆత్మ పరమాత్మ స్వరూపుడు వలన దానికి ధారాపుత్రులందు ఇష్టము కలుగుతూ ఉన్నది. అట్టి విశేష ప్రేమాస్పదము వస్తువు ఏదైతే ఉన్నదో అదియే పరమాత్మని గ్రహించాలి. తత్వమసి మొదలైన వాక్యములందు త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థము. తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణత్వ విశిష్టమైనటువంటి సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వమును బోధిస్తూ ఉన్నది. ఈ రీతిగా సర్వజ్ఞతాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒకటియే నిలుస్తూ ఉంటుంది. అది ఏ ఆత్మ. దేహ లక్షణము ఉండటం వలన జన్మించుట, పెరుగుట, క్షీణించుట, తుచ్చుట మొదలైనవి శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదముల్లో దేనికైతే సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదని ఏ విధంగా గ్రహిస్తూ ఉన్నామో అటులనే ఈ దేహాంతర్యామయగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవలసి ఉన్నది.
జీవులచే కర్మఫలమును అనుభవించేట్లుగా పరమేశ్వరుడు చేస్తూ ఉంటారు. జీవుల కర్మఫలమును అనుభవిస్తూ ఉంటారు. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష చేసి సంసార సంబంధమైనటువంటి ఆశలన్నింటినీ విడిచిపెట్టి మంచి పనులను చేయతలిచి చిత్తశుద్ధి కలిగి ఉండి దానివలన జ్ఞానము వైరాగ్యములు కలిగి ముక్తిని పొందవచ్చును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులను చేసినా కానీ ముక్తి లభించదు అని అంగీరసుడు ధనబోధుడికి ఈ విధంగా బోధించి ఉన్నారు. ఇది కార్తీక పురాణం 17వ అధ్యాయం సమాప్తం. నేను అనేటువంటి ఈ ఆత్మ ఏ శరీరంతో ఉందో ఆ శరీరం ద్వారా చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే పాపపుణ్యములు, వీటిని అనుభవించడం కోసం కర్మ మళ్ళీ ఈ కర్మ వలన పూర్వజన్మ మరలా ఎత్తి ఈ పాపపుణ్యములను అనుభవించడం కోసం సుఖవంతమైన జీవితము దుఃఖవంతమైన జీవితము మళ్ళీ అనుభవించవలసి వస్తుంది. అందువలన మనుషులందరూ కూడా ఎల్లప్పుడూ పరోపకారి అయి చిత్తశుద్ధి కలిగి జ్ఞాన వైరాగ్యములు కలిగి ఈ ఆత్మని పరమాత్మలో ఏకం చేసి మరలా జన్మ లేకుండా ముక్తి సాధకంగా మోక్షాన్ని పొందడం కోసం ప్రయత్నించడం కోసం ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ. అందువల్ల అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసమందు తనకు కుదిరినంత వరకు అవకాశం ఉన్నంత వరకు కూడా దైవ ప్రార్థన చేస్తూ పరుల యొక్క ఉపయోగం కోసం ఏదైనా ఒక మంచి పని కనుక చేయగలిగితే అది మనకి ముక్తిని కలిగిస్తుందని చెప్పేసి దీని యొక్క అర్థంగా చెప్పబడుతోంది. ఈ విధంగా కార్తీక పురాణం 17వ అధ్యాయం సమాప్తం. మరలా మనం కార్తీక పురాణం 18వ అధ్యాయం చెప్పుకుందాం. మన భారతం ప్రేక్షకులు నమస్కారం. శుభం భూయాత్.